పరిస్థితికి వచ్చింది. కాబట్టి మేము ఎవరితోని కుమ్మక్కు కాలే. మేము అన్ని స్థానాల్లో కూడా ఈవెన్ హైదరాబాద్ పార్లమెంట్లో కూడా 7 స్థానాలు ఉంటే 3 స్థానాలు ముస్లింలకే ఇచ్చినాం. వీసీలను నియమించినాం. ఈరోజు విద్యార్థి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు మేడం మాకు. అబద్ధాల నిజాలు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. కేసీఆర్ గారు ఉద్యోగ సంఘాలను తొక్కేసిండు అని మీరు ఇంత క్లియర్గా మాట్లాడారు కదా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు టీఎఫ్సియు సిఐటి అనుబంధ సంఘం నర్సిరెడ్డి గారు టీచర్స్ ఎమ్మెల్సీ ఎట్లా గెలిచాడు? దేవిప్రసాద్ ఎవరు? ఏ సిఐటి సిపిఎం పార్టీ అధికారంలో ఉందా? నరసింహారెడ్డి అంటే ఆయన సిఐటి సిపిఎం పార్టీ అనుబంధ సంఘం టీఎఫ్ ఆఫీసు చిక్కడపల్లి ఉంటుంది. అరే మళ్ళీ నువ్వే మాది కాదు అంటున్నా. మేము అధికారంలో ఏం మాట్లాడుతున్నావు? నీకు నువ్వు మాట్లాడితే విన్నా. విను బ్రో, నువ్వు మాట్లాడితే నేను మధ్యలో మాట్లాడలే. ఇప్పుడు నువ్వు చెప్పింది ఒకరు క్లియర్ చేసుకుంటూ వస్తా. నువ్వు జవాబు చెప్పాలి కదా, నీ ప్రశ్న జవాబు చెప్పాలి కదా. ఇప్పుడు మేము యూనియన్లోనే లేవంటున్నావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ సంఘమన తీసుకో, ఏ ట్రేడ్ యూనియన్ తీసుకో, ఒక్క తెలంగాణలో లేడు. ఇదే సిపిఎం ఇదే సిపిఐలో కానీ మీ ఐఎన్టీసీలో కానీ బీజేపీలో కానీ ఎన్నోగా చూసుకో, ఒక్కడు కూడా నేను ట్రేడ్ యూనియన్ నాయకులు చెప్తున్నా, ఒక్కరు కూడా తెలంగాణలో లేరు. మొన్నటి వరకు వాళ్ళే ఉన్నారు. అరే అదే చెప్తున్నా. మరి అట్లాంటి సందర్భంలో మేము సంఘాలు పెట్టి తెలంగాణలో పెట్టి గొడవలు పెట్టుకునే టైంలో మేము సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇలా ఎమ్మెల్సీలు అయ్యారు. శ్రీనివాస్ గౌడ్ ఎక్కడికి వెళ్ళొచ్చు? టీఎన్జీ ఉద్యోగ సంఘాదా? స్వామిగౌడ్ ఎవరు? దేవిప్రసాద్ ఎవరు? వీళ్ళంతా ఎవరు? ఎక్కడ పోయినాయి? అరే ఎక్కడ పోయినాయి? ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పట్టుకొచ్చింది ఎవరు? విద్యార్థి సంఘాలు. మా దాంట్లో బల్క సుమన్ కానీ గాదర్ కిషోర్ కానీ వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళొచ్చినారు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, జవాబు వినండి. ఎప్పుడైనా సరే చెప్పిన దానికి జవాబు వినాలి. మేము ఏదైనా లెక్కలు మేము క్లియారిటీగా మాట్లాడతా. మీరు చెప్పిన జవాబు ప్రశ్న జవాబు చెప్తా. మీరు చెప్తున్నా సంఘాలు లేవంటే చెప్తున్నా. ఇవాళ నా దాంట్లో నువ్వు చెప్పిన కేసీఆర్ లేకుండా ఇప్పుడు అదే గెలిచి నుండి కానీ మీరు లేదన్న దానికి నేను ప్రూఫ్ చెప్తున్నా. నేను లేదన్న దానికి చెప్తున్నా. నువ్వు ఏదైతే లేదని చెప్తున్నావో ఈ సంఘాలను కాపాడింది మేము. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సంఘాలు, కార్మిక సంఘాలను కానీ ఉద్యోగ సంఘాలను కానీ వెలుగులో తీసుకొచ్చి వాళ్ళ లీడర్లు తయారు చేసి ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చింది మేము. అవసరమా? మీ పార్టీ ఉంది కదా, మీరు రాజశేఖర్ ఎందుకు వేయలేదు? వినండి, మీరు రాజశేఖర్ ఎందుకు వేయలేదు? అంత ముందుకు చెన్నారెడ్డి ఎందుకు వేయలేదు? ఎన్టీ రామారావు ఎందుకు వేయలేదు? బీజేపీ ఎందుకు వేయలేదు? అన్నా ఎప్పుడైనా చూసుకో, ఎప్పుడైనా రాజ్యంలో ఉద్యమాలలో నాయకత్వం లేకపోతే ఆ ఏ ఉద్యమం ముందుకు పోదు. గుర్తుపెట్టు, ప్రజల్లో వేరు ఉంటుంది. కోదండరాము అప్పటిదాకా అంత పెద్ద ప్రొఫెసరే, పెద్ద అనలేను కానీ మరి ఎందుకు వెళ్ళరాలే కేసీఆర్ వచ్చిందాకా? అప్పటికే ఆయన ప్రొఫెసర్లు, తెలంగాణ ప్రొఫెసర్ల అసోసియేషన్ పెట్టుకుని నడుపుతున్న ఎందుకో వెళ్ళ రాలేదు. కేసీఆర్ గారు వచ్చినాక ఎందుకు వచ్చిండు? విద్యార్థి సంఘాలు ఎందుకు వెళ్ళకి వచ్చినాయి? మీరు చెప్పినా తెలంగాణలో నాయకులు తయారు చేసింది మేము, కేసీఆర్ గారు చేసిండు. కేసీఆర్ గారు మాట్లాడిన మధ్యలో మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. అన్నగారు సమాధానం చెప్పాలి. ఉద్యమం జరిగేటప్పుడు అందరూ కలిసి ఉద్యమం చేస్తేనే రాష్ట్రం వస్తుందని గ్రహించినప్పుడు జేఏసీ అనేది ఫామ్ అయింది. జేఏసీ ఫామ్ అయినప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు జేఏసీ ఫామ్ అయినప్పుడు ఈ జేఏసీకి మొట్టమొదటి సపోర్ట్ ఇచ్చింది ఎవరన్నా? కిషన్ రెడ్డి గారు కాదా? మొదటి నుంచి కూడా జేఏసీకి కిషన్ రెడ్డి గారు కదా. తర్వాత ఈ నాయకత్వాన్ని ఒక పార్టీ చేతిలో ఉంటే బాగుండదు అని చెప్పి అందరూ కలిసి కోదండరామ్ గారిని నాయకుడిని చేస్తే ఆ నాయకుడు వారికి ఉన్నటువంటి ప్రతిభతోని మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలు కానీ, పెన్ డౌన్ లాంటి కార్యక్రమాలు కానీ
అందరి రాజకీయ నాయకులను ఒప్పించి వారు ముందుకు నడిపించినారు. కాబట్టి ఇంకెవరన్నా ఈ తెలంగాణ ఉద్యమ సారథి ఉన్నారు అంటే ఆ ఘనత ఏ పార్టీ నాయకుడికి చెందదు. ఆ ఘనత ఒక్క కోదండరామరెడ్డి గారికే చెందుతుంది. కానీ సపోర్ట్ మాత్రం అందరి పార్టీ నాయకులు ఆయనకు సపోర్ట్ ఇచ్చారు. ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఉన్నాయి. మీరు ఇట్లా ఇట్లా గాలిగా నేను ఎమ్మెల్యే అయితే గవర్నమెంట్ ఉద్యోగం రాలేదుకే మేడం. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివి నేను ఉద్యోగం పోదామంటే నాకు ఉద్యోగం రాందే. ఎందుకు? తెలంగాణ ఉద్యోగం నా మీద కేసులు ఉన్నాయి, అందుకే నాకు ఉద్యోగం రాలే. ఉద్యమంలో చెప్పుకునే వాళ్ళు చాలా రకాలు చెప్పుకుంటారు. నేను 1000 మందితో ప్రోగ్రామ్ రెండు పద్ధతులు మీరు క్లారిటీ వినండి. మీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 14 సంవత్సరాలు ఉద్యమం చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది ఎందుకంటే 2006లో మీరు అనవసరంగా పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. మేము విడిచిపెట్టి జనం ఎప్పుడు కృత్రిమమైనటువంటి అవసరాన్ని సృష్టించడం వల్ల వచ్చింది. మన కాన్సెప్ట్ ఒకటి మాట్లాడలేదు. నేను ఏమంటున్నానంటే మేము 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం, 10 సంవత్సరాలు ప్రభుత్వం చేసినాం. కాబట్టి మీరు పోటీ చేస్తలేరు. అరే నువ్వే చెప్పిన మా ఇష్టం అని. ఇప్పుడు ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయని నువ్వే చెప్పినావు. రెండు నువ్వే మాట్లాడుతున్నాయి. నువ్వు చెప్పినా కూడా ఒప్పుకోలేదు. సరే పోనీ మేడం, ఈడ ఎందుకు పోటీ చేస్తున్నా ఆ విషయం అన్న చెప్పమని నేను చెప్పిన. యూనియన్లను బ్రతికించడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం, మీరు ఎందుకు చేస్తలేరు చెప్పండి. యూనియన్లను బతికించడానికి చేస్తున్నావు, ఏమిటి చేస్తున్నావు నీ ఇష్టం అని. యూనియన్ను బతికించడం లేదా మేమా కాదని నేను చెప్తున్నా. ఇప్పుడు మా ప్రభుత్వంలో కూడా సిఐటి సంఘాలను అప్పుడున్నటువంటి వాళ్ళు టీచర్ చేయాలని మీరు పోటీ చేసారు. జనమంతా నీకే ఓటేసి గ్యారంటీ ఇస్తున్నావా? అరే రాజకీయం అన్న, ఎవరు గెలవచ్చు ఓడిపోవచ్చు, దాని వినన్నా. రేపు ఇండిపెండెంట్ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పల్లరాజశేఖర గారి మీద ఇదే తీర్మానం మల్లన్న ఇదే కోదండరంగం పోటీ చేసాం. పోటీ దగ్గర ఓటు తీసుకొచ్చి తీర్మానం ఇండిపెండెంట్గా టీచర్లు అందరూ ఆయన కేసారు. మేము అధికారం ఉందని చెప్పి మేము మాకేమన్నా జనం అంతా మాయమడి తిరిగిరా? టీచర్లను చదువుకున్న వాళ్ళు రేపు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిపించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మొన్న మహబూబ్నగర్లో మా టీఆర్ఎస్ అభ్యర్థి ఆయన రవీందర్ రెడ్డి గారు గెలిచిండు. నువ్వు చూస్తున్నా వారు హైదరాబాద్ మొత్తం ఓడింగ్ లేస్తుండు. ఇప్పుడు మీ గవర్నమెంట్లో గెలిచిండు కదా. గెలుపోటలు సహజం, నాకు అర్థం కాదు. పోటీ చేసిన వాళ్ళేననేది ప్రామాణికమాట. పోటీ చేస్తాం అరే నేను చెప్తున్నా గెలుస్తామా లేదా అన్న సంగతి తర్వాత కనీసము ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడాలి. స్టార్టింగ్ చెప్పాను మేడం. ఇప్పుడు ఎవరైనా ఉద్యమకారులు మంచి మేధావులు వాళ్ళు ఉద్యోగస్తులు అంటే వాళ్ళు చూసి వేస్తారు. ఏ ప్రభుత్వంలో ఎవరున్నా వారు ఎవరికి వెళ్ళినా వాళ్ళకే వేస్తారు. రేపు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలుస్తుండొచ్చు. మా ఓట్లు ఆ మంచి క్యాండిడేట్ అనిపిస్తే మా ప్రజలకు మా కార్యకర్తలకు మాయి అటు ఏమని మేము అంతర్గతం చెప్పుకోవచ్చు. దీంట్లో మేము ఊహలో భాగం అనుకోవచ్చు. నువ్వెట్లా అనుకుంటున్నావు అట్లా? ఇప్పుడు అభ్యర్థులు పెడతలేవు అంటే రేపు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచి మా దానికే వస్తుండొచ్చు. ఇప్పుడు రేపు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచి మా ఇప్పుడు రాలే ఏదైనా రాజకీయ నాయకునిగా ఎవరి ఊహ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీరు చేయలేదా? మీరు ఎందుకో చేస్తూ నువ్వే చెప్పాడు, అన్నగారు చెప్పిండు, సార్ చెప్పిండు, మీరు పలానా టీచర్ ఎందుకు పోటీ చేస్తున్నావు అంటే మద్దతు ఇస్తున్నాను. అధికార పార్టీ అయి నువ్వు ఎందుకు మద్దతు ఇస్తున్నావు? మరి నువ్వే చెప్పినా కదా లైవ్లా పోటీ చేస్తున్నారు. యూనియన్లకు వెళ్ళి నాయకుల్ని తయారు చేయాలనుకున్నాము. మీకు లేదా యూనియన్? మాకు అనవసరంగా నువ్వేం తయారు చేసి అనవసరంగా యూనియన్ల నుంచి వచ్చినటువంటి నాయకులను ఇబ్బంది పెట్టే అవసరం అట్లాంటి ఆలోచన మాకు లేదు. ఇప్పుడు ఎప్పుడైనా మేము ఉద్దేశము మీరు చెప్పండి. వినండి, ఇన్నేళ్ళ చరిత్రలో ఇంకోటి గుర్తు చేస్తున్నా. మీరు ఉట్టినే మాట్లాడుతున్నారు లెక్క లేకుండా. ఇవాళ సిపిఎం పార్టీ ఒక దళితుని రాష్ట్ర అధ్యక్షుని చేసింది. మీకు తెలుసో లేదో? ఇప్పుడు ఇవాళ అవునా? ఈ రాష్ట్రం గురించి మాట్లాడు, దేశం గురించి సంబంధం లేదు. అది ఎవరు చేసారు, ఎందుకు చేసారు, దానికి ఏం నడుతుంది అనేది వాళ్ళు చూసుకుంటారు. అది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నా చెప్తున్నానే అవకాశం మీరు అవ్వాలని మాట్లాడుతారు. అందుకే ఇప్పుడు పాలసీగా మాట్లాడండి, విధానం మాట్లాడండి. ఈ రాష్ట్రం ఏర్పడ్డది కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మా పార్టీ కాదు కదా, దాన్ని కూడా మా లెక్కలు కలిపేస్తే ఎట్లా? ఓ అవకాశం వచ్చింది అంటున్నా. ఒక సిపిఎం పార్టీలో ఒక దళితునికి ఇవాళ ఉన్న పరిస్థితిని చూసి ఒక సిపిఎం పార్టీలో ఒక దళితునికి అవకాశం ఇచ్చింది పార్టీ అధ్యక్షులుగా. దానికి కారణం ఏంది? ఈ రాష్ట్రం సపరేట్ అయింది కదా.
ఉమ్మడి రాష్ట్రాలు ఉంటే ఇంకా 100 ఏళ్ళైన వాళ్ళు రాకపోవు కదా. 100 ఏళ్ళ చరిత్ర ఉన్న 50 ఏళ్ళ చరిత్ర ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ట్రేడ్ యూనియన్ లీడర్లను ఎక్కడ కూడా తెలంగాణ లేరు. అంటే అవకాశం మా పార్టీ మా కేసీఆర్ ఇచ్చినట్టు కదా. నువ్వు దీన్ని లెక్కలేసుకో. మీరు నువ్వు పార్టీగా రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ వల్ల రాలేదు, పేర్లతో సహా చెప్పిన తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావడం తోటి ఉద్యోగస్తులు కావచ్చు, కేసీఆర్ గారు కొట్లాడితే మరి ఎవరైనా అందరూ విద్యార్థులు, న్యాయవాదులు, కుల సంఘాలు, మీడియా అందరూ కొట్లాడితే ఇప్పుడు మీ పార్టీ వాయిస్ వినిపిస్తున్నావు. ఇప్పుడు వినండి, పార్టీ వాయిస్ వినిపిస్తున్నావు అంటే నీ పార్టీ వారిని వినిపిస్తున్నావు. తెలంగాణ వాయిస్ అనేది మా పార్టీ నుంచి ఒక నాయకుడు లేచిండు బయలుదేరితే కనుక జనమంతా మాయమట్టు వచ్చారు. నువ్వు అది లెక్కలు తీసుకోకుండా మేం చేసినాం అంటే ఒక సమైక్యవాది ఆంధ్ర ప్రాంతానికైనా డబ్బులు ఇస్తే పెట్టిన అందుకే ఫస్ట్ చెప్పిన మీ పాలసీలు విధానం లేకుండా అడవులు ఎవరెవరికి పెట్టిరా ఎందుకు ఇచ్చిరా అదని కాదు. మేము చేసినవా లేదా, దాని వెనక ఏర్పడదా లేదా, 14 సంవత్సరాలు స్ట్రగుల్ పడ్డమా లేదా అది చూడాలి. మేము తిండి తినకుండా ఇప్పుడు కేసులు పెట్టుకుంటా నానా హింసలు వాడి ఉద్యమం చేసినాం. ఉన్నాయి వేరు మేడం, స్టార్ట్ చేసిన వాళ్ళు కావాలి కదా. స్ట్రగుల్ చేసిన వాళ్ళు ముఖ్యం. నాయకుడు అంటే ఎప్పుడైనా ఒక స్ట్రగుల్ చేసి ముందుకెళ్తేనే జనం వస్తాడు.